ఆశీర్వదింపబడుతారని ఒక లేఖనం తెలియజేస్తుంది. అంటే ఇలాంటి ఆశీర్వాదాలు పొందిన ఒక దైవజనుని మీకు కొద్ది నిమిషాలు పరిచయం చేసి నేను ముందు భాగానికి వెళ్ళి నేను కూడా చాలా ఎక్కువ పాటిస్తాను. మన దగ్గర అదే బలహీనత ఉన్నది. అంటే సమయము పాటించటంలో మన సత్ప్రవర్తన కూడా తెలుస్తాయి. నేను కూడా మీ ముందు పాటిస్తానని అంటే ఈ యొక్క మాట విన్న ఒక దాసుడు, ఈ మాటల్లో రాయబడిన ఉన్న ఆ మాటలు విన్న ఒక దాసుని యొక్క జీవితంలో ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకున్నాడనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకంగా ఆది కాండంలో దేవుడు యొక్క మహా సృష్టిని సృష్టించిన దేవాది దేవుడు ఒక క్రమబద్ధకంగా ఒక్కొక్క దినము ఆయన చిత్తానుసారంగా ఈ భూలోకాన్ని సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. ఒక్కొక్క దినానికి ఒక్కొక్క ప్రణాళిక సిద్ధం చేశాడు. చివరిగా 6వ దినముగా మానవుని కూడా చేశాడు. 7వ దినగా దాన్ని విశ్రాంతిగా తీసుకుంటున్నాడు. అంటే ఈ ప్రణాళిక చేసిన తర్వాత దేవుడు ఆ ప్రణాళికను అంతా చూసుకుంటూ సంతోషిస్తూ ఆ మానవునికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఆజ్ఞల ప్రకారంగా జీవించడాన్ని తెలియజేసిన ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశంలో మానవుడు పాపం చేయడము, ఆ పాపము పతనం అవడము, తద్వారా అందులో నుంచి ఆదాము అవ్వ బయటికి రావడము మనమందరము ఎరుగుతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సిచ్యువేషన్ లో ఆదాము అవ్వ బయటకు వచ్చిన తర్వాత వారు జరుగుతున్న ఆ సంతానం విషయంలో పరిశీలన చేసినట్టయితే 6వ అధ్యాయం వరకు దేవుడు చూసినట్టయితే సమస్తము దేవునికి వ్యతిరేకంగానే ఉంటున్నది. అప్పుడు దేవుడు సంతాపపడి, అరే నేను సృష్టించిన ఏంటిది ఇది, నేను ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిలో నుంచాలి ఒక నా రూపం కలిగిన ఒక వ్యక్తిని నేను తయారు చేసి భూలోకంలో జీవించాలని నేను ఇష్టపడితే ఆ మానవుడు పాపం చేత ఆజ్ఞాతిక్రమం చేత పతనమైతే, సరే ఆ మానవుడు పతనం అయిందంటే తద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా పతనం అవుతున్నారని గుర్తెరిగిన దేవుడు ఈ 6వ అధ్యాయం వస్తారికే ఒక ప్రతిష్టకరమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటున్నాడు. ఇక చాలు ఈ భూలోకంలో ఉన్న ఈ జనం, నాకొద్దు ఈ భూలోకంలో ఉన్న జనం అని ఒక ఆ ప్రణాళిక చొప్పున దేవుడికి వచ్చిన ఆలోచన విధానాన్ని బయలుపరుస్తూ నేను ఇగో ఈ సమూహమనంతా జల ప్రళయం చేత నేను నశింపజేస్తున్నానని దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ కుటుంబమే నోహావు. నోహావా, ఇగో ఈ ప్రకారంగా నువ్వు చెయ్యి, ఈ యొక్క ఓడను 3 అంతస్తులుగా నువ్వు ఏర్పాటు చేయి, కానీ నువ్వు ఓన్లీ ఫర్ వర్క్ ఇన్స్పెక్టర్వే, కానీ టోటల్ ఇంజనీర్ ప్లాను నాదే. నేను ఏం చెప్తాను అది చేయి, నువ్వు జన సమూహానికి తెలియజేయి, రానున్న దినంలో మహాభయంకరమైన జల ప్రళయం రాబోతున్నది. నువ్వు చెప్పినా వాళ్ళు నమ్మరు, కానీ బట్టి నువ్వు పోయి చెప్పు అని ఆ విషయంలో తెలియజేస్తూ ఉంటున్న సమయంలోనే ఆ 3 అంతస్తులకు దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగిన ఇంజనీర్గా దానికి ఉపయోగపడ్డాడు. ఆ తర్వాతనే జల ప్రళయం వచ్చేసి అందులో చేర్చవలసిన వారందరూ చేర్చారు. కానీ అందులో ఎంతమంది చేర్చారో మనందరికీ తెలుసు. కొద్దిమంది, లిమిటెడ్ పర్సన్, ఓన్లీ ఫర్ 8 మెంబర్స్, 8 మంది ఆ ఓడలో ప్రవేశించారు. అంటే ఒక 8 మంది దృష్ట్యే దేవుని ఉద్దేశం అలా ఉన్నదని ఒక్కొక్కసారి మనకు కూడా భయం వస్తుంది కదా. ఈ మహానగరము, ఈ ఓరుగల్లు పట్టణానికి చాలా చారిత్రకరమైన చరిత్ర. అలాంటి చరిత్ర కలిగిన ఈ మహానగరానికిలో సమీపంగా ఉన్న ఈ నర్సంపేటలో ఇంతే సేవకులు ఉన్నారా? ఇంకా లేరా? కానీ కొన్ని విధానాలు బట్టి, కొన్ని ప్రణాళికలను బట్టి, కొన్ని ఉద్దేశాలు బట్టి వినియోగం చేసుకోలేక అనేక మందికి వెనుకకు తిరుగుతున్న సహవాసాన్ని మనం కూడా గమనిస్తూ ఉంటున్నాం. అందుకనే గిదియోనుతోని కదిలింది దేశం, కానీ చివరికి మిగిలింది దశమ భాగమే, 300 మంది. అయినా దేవుడు కానీ ఆ రీతిగానే ఆ 8 మందితో కొనసాగించిన ఒక నూతనకరమైన ఒక పట్టణాన్ని ప్రారంభించడానికి దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రారంభించిన జన సమూహం నుంచి వచ్చిన వాడే
మీ ముందుకు నేను పరిచయం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆ 8 మంది నుంచి